సార్ అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే చెల్లెకు అన్యాయం చేసినని చెప్పుకుంటూ తన తండ్రి ఆస్తిని 4 భాగాలుగా సమపాలుగా పంచాలనుకున్న ఆస్తిని ఈరోజు చెల్లెకు అన్యాయం చేస్తుండు అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ విజయమ్మ లేఖ విడుదలని కానీ లేకపోతే వైఎస్ విజయమ్మ మాటలు కానీ బయటకు వస్తున్నాయి. మాటలు రావడం లేదులే, లేఖ మాత్రం బయటకు వచ్చింది. లేక ఆమె పలు సందర్భాల్లో ఎప్పుడో మాట్లాడినవి ఏదో చిన్న చిన్న బిట్లుగా చేసుకొని సదర్ మీడియా వాళ్ళు కొంచెం వైరల్ చేసుకుంటున్న విషయము. సరే, మరి ఆమె దానికి మీరు ఆ లేఖని గమనించారా? ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు లేఖలు ఇస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి లేఖ ఇస్తుంటారు, అందరు ఇస్తుంటారు కదా ఏదైనా స్టేట్మెంట్. ఎవరైనా నోటరీ దగ్గర పోయి ఇది ఆమె సంతకమైన ఎవరన్నా ఇచ్చిస్తారా? ఆమె స్టేట్మెంట్ ఇస్తే నోటరీ అవసరమైందండి, నాకు అర్థం కాలే. మీరు ఆమె సంతకం చూసారా? విజయమ్మక్క ఆమె కంపెనీ వ్యవహారాలు కానీ చానెట్లో ఉంటుంది, ఆమె షేర్ హోల్డర్గానో ఎట్లో కొన్ని వేలు లక్షల సంతకాలు చేసి ఉంటుంది. మరి ఈ సంతకం ఎందుకు ఓవర్ రైట్ అయింది? చూడండి మీరు. విజయాన్ లోపలే సరే అది క్రియేట్ చేసిన లేఖ అనుకుందాం అంటే ఆమె ఎందుకు ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు కదా, నేను విడుదల చేసిన లేఖ కాదని చెప్తే కదా. విజయమ్మకి కత్తి పెట్టి నిన్ను చంపుతామని భయభ్రాంతులు వేసి సంతకం పెట్టించారా, లేకపోతే నువ్వు సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతానని బెదిరించి చేశారా అనేది మనకు తెలియని విషయం అది. అంతేగాని దాంట్లో ఉన్న వాస్తవాలకు నేను చిన్న మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను 2004 నుంచి అక్కడ ఉన్నా. సీఎం గారు రాజశేఖర రెడ్డి సీఎం కాకుండా ఉంటే ఉన్నాను. వీళ్ళు రాజశేఖర రెడ్డి ఎలక్షన్ ముందు చాలా అప్పులు చేస్తుండే కొంటోళ్ళతో. ఓకే, ఆ సందర్భం నుంచి కూడా చూస్తున్నా నేను. ఈ అబ్బాయి బిజినెస్ చేసి డబ్బులు తెచ్చిస్తున్నాడు. ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు 10 కోట్లకు అమ్మి వచ్చి కడపకు ఖర్చు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి 2004లో. ఆ సందర్భంలో ఈయన డబ్బు తెచ్చి ఖర్చు పెడితే ఎంపీ అయ్యేది వివేకానంద రెడ్డి కదా. వివేకానంద రెడ్డి బదులు ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి, షర్మిల, మా విజయమ్మ వీళ్ళంతా అడిగారు. పెద్ద పంచాయతీ జరిగింది దానికి. మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో అంతా వచ్చేసి ఇది మనం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎలక్షన్కి పోతున్నాం, పాదయాత్ర అయిపోయింది. అయినా కానీ వివేకానంద రెడ్డికి ఉన్న ఇమేజే మమ్మల్ని గెలిపిస్తుందయ్యా అని వదరరాజు రెడ్డి ఇటువంటి వాళ్ళంతా అబ్జెక్షన్ చేశారు. అప్పుడు నేను ఇన్స్పెక్టర్గా ఉన్నా కాబట్టి నేను విన్న సంగతి. అప్పుడు ఈమె వాళ్ళ బాబాయిని సట్టు పట్టుకొని నువ్వు వేసుకున్న కడ్రాయర్తో సహా మా సంపాదనే మాదే, అది నువ్వేంది పోటీ చేసేది మా అన్న కాకుండా కానీ అడిగింది ఈమె అని అందరూ పులివెందులంతా క్లోజ్ సర్కిల్స్ అంతా చెప్పారు. నాకు గుర్తుంది. నాకు ఇంకా అది ఇచ్చిపెట్టు, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఏమంటుంది మన కొండా రాఘవరెడ్డి చెప్పినా కానీ నాకు తెలిసిన విషయాలు కానీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఎవరు ఆస్తులు వాళ్ళకు రాసేసాడు. కూతురుకు రాయాల్సింది కూతురుకు రాశాడు, జగన్మోహన్ రెడ్డికి రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి రాశాడు. ఈమె విజయమ్మ లెటర్లు ఏమంటుంది, 4 మనవళ్ళకు మనవరాళ్లకు, అదే 3 మనవరాళ్ళు 1 మనవళ్ళే అది రాయాల్సింది. సరే, వాళ్ళు ఎవరో టైప్ చేసిన వాళ్ళు చేశారు, ఎవరన్నా ఏమన్నా చెప్పారు. సమానంగా అని ఆయన మనసులో అనుకున్నాడు ఎవరు, రాజశేఖర రెడ్డి భావన. రాజశేఖర రెడ్డి భావన ఉన్నప్పుడు అప్పుడే కూడా 4 3 మనవరాళ్ళకు ఆ మనవనికి 4 భాగాలుగా ఆయనే ఆస్తి డివైడ్ చేయొచ్చు కదా. ఆయన చేతిలో ఉంది కదా, ఆయనే కదా రాసింది. మీకు అర్థమైంది? ఒకవేళ రాజశేఖర రెడ్డికి 4కి సమానంగా తీసుకోవాలంటే ఆయనే సమానంగా పనిచేసిపోయింటే అయిపోయింది. ఇప్పుడు మీరు అసలు ఆ లెటర్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఆ లెటరు ఆమెది ఫోర్తుడు అని అంటా, నేను ఆ సంతకమే ఫోర్జరీ అని అంటా నేను. అందుకే నోటరీ చేయించాను. 50 రూపాయలు ఇస్తే నోటరీ సంతకం పెడతాడు, అది ఇచ్చిపెట్టు. అంత నోటరీ చేయించిన అవసరం ఫోర్జరీ అయినందుకే చేశారు. అది అంటే ప్రజలను ఒక్కసారి నమ్మించాలా అని చూసా. నోటరీ కాబట్టి ఆమె సొంతంగా చేసింది. నోటరీ చేసినాడంటే మీరు 50 రూపాయలు ఇస్తే సంతకం సీల్ వేసి ఇస్తారు, తర్వాత సంతకాలు పెట్టించుకుంటారు. కావాలంటే ఇండియాలో అట్లే జరుగుతుంది. ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు కదా. ఆమె ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడలేదు. విజయమ్మ మాట్లాడిందా లెటర్? నాది మాట్లాడలేదు, కాదని చెప్పొచ్చు. కాదని చెప్పడు, చెప్తే ఆమెకేం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కూతురు ప్రేమ అది వదిలి మరి ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒకటండి, రాజశేఖర రెడ్డికి 4 అంటే 3 మనవరాళ్ళు మనవనికి 4 భాగాలుగా ఈక్వల్గా షేర్ చేయాలంటే ఆయనే కదా వీళ్ళకంతా ఆస్తులు పంచిపోయింది చనిపోయే ముందర. ఆయనే 4 రాసేసి ఉంటారు కదా. ఆయన అభిప్రాయం అలా ఉంటే ఒక గిల్లో రాసింటే అట్లే రాస్తాడు కదా, 4 సమానంగా ఉండాలని. ఇప్పుడు కొట్టేసిండా లేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు కొట్టేస్తాడు? ఆమెకు వాళ్ళ నాయన ఏం కొట్టేకపోతే ఎందుకు ఆమె ఎందుకు వాదిస్తుంది? రోజు నాకు ఇంకా వెరీ సింపుల్ అమ్మా.
వీళ్ళకి ఆస్తులు ఎక్కడి వచ్చినాయి? వైఎస్ రాజశేఖర రెడ్డి వలన వచ్చినాయి. ఆయన నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి శర్మిలకి ఇవ్వాల్సింది శర్మిలమ్మకి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులు పంపకం కాకుండా ఆయన బిజినెస్ చేస్తున్నాడు, ఆయన కష్టపడి వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక్కడ నా ఈ ఖమ్మం జిల్లా లేకపోతే వరంగల్లోన గ్రెనైట్ దానిలో పనిచేశాడు, మీకు ఎవరు తెలియదు. గ్రెనైట్ క్వారీల కాడ వచ్చి ఎండలో కూర్చొని వర్క్ చేశాడు వాళ్ళ ఆయన ప్రతిపక్షం లీడర్ ఉన్నప్పుడు. అక్కడ బెంగళూరులో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ చేశాడు. అట్లాంటి ప్రాజెక్టులు కూడా ఆమెకి ఇచ్చాడు కదా, చాలా ఇచ్చాడు. ఇప్పుడు ఈమె ఏం అడుగుతుంది? రాజశేఖర పేరు మీద ఉండేటివి అందరు కలిసి అమ్మ నువ్వు అందరు కలిసి నాకు సంతకం పెట్టమని అడగడంలే, జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాపర్టీస్ నాకు సంతకం రిజిస్టర్ చేసేయమని అడుగుతుంది. ఒకవేళ అది రాజశేఖర రెడ్డి అయితే ఈయన అడగాల్సిన పనిలే కదా, ఆటోమేటిక్గా ఆమెకు సగం ఆస్తి వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి సంపాదించింది ఏమని అడుగుతుంది. అయినా ఆమెకు పెళ్ళి 30 ఏళ్ళు అయిపోయాయి. అయినా కానీ ఈ మధ్య కాలంలోనే సరస్వతి సిమెంట్స్లోన ఆయన స్వయార్జితం, అది ఆయన స్వయార్జితం. భారత సిమెంట్స్ కూడా ఆయన స్వయార్జితం, ఆయన స్వయం శక్తితో తీసుకునేది. ప్రతి ల్యాండ్ ఆయనే పోయి కొన్నాడు. 1000-2000 రూపాయలు చేయని రేట్ని ₹1,00,000 పైన పెట్టుకున్నాడు ఆ కాలంలో. దాని నుండి సంపాదించాడు. దాంట్లో 50%ని 2,500 కోట్లు అమ్మాడు ఆయన. మళ్ళీ అటువంటి ప్రాజెక్టే పెట్టాడు. ఆయన మంచి వ్యాపారంలో మంచి అతను తెలివితేటలతో సంపాదించుకున్నాడు. అయినా ఆమెకు 40% ఏదో ఇస్తాను షేర్ అన్నాడు, ప్రేమతో. ఇప్పుడు మీరు నా చెల్లెలు, నీకు నాకు మంచి రిలేషన్స్ ఉంటే ఎన్నైనా ఇస్తా. ఈ రిలేషన్స్ లేకుంటే ఏమి ఇస్తా నేను? నువ్వు నా చావు కోరుకుంటున్నావే, నా పతనం కోరుకుంటున్నావే, నా అడ్రస్సే లేకుండా చేయాలని చూస్తున్నావు, నా స్థానం నీకు కావాలని ట్రై చేస్తున్నావు పొలిటికల్కి కూడా. మరి నేను ఎందుకు ఇస్తాను? నేను సంపాదించింది ఎందుకు ఇస్తాను? ఇప్పుడు వాళ్ళ ఫాదర్దో లేకపోతే వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న సంపాదించిన ఆస్తి అయితే ఆటోమేటిక్గా ఆమె షేర్ వస్తుంది. వాళ్ళ ఫాదర్ బతుకున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆమెకి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈమె కోరిక ఏమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రిజిస్టర్ చేసి ఇవ్వలేని, జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ అది కదా. సో లేకైతే ఫోర్జరీ అంటారు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలలో పావు విషయాలే తీసుకున్నాను, ఇంకా మళ్ళీ తీసుకుందాం, దీని క్లారిటీ ప్రజల ముందు తీసుకుందాం. నేను మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్, నేను ఏది చెప్పినా కానీ సిబిఐ వారు పలు స్టేట్మెంట్లు రికార్డ్ చేసినారు కదా, ఈ రికార్డ్ చేసిన స్టేట్మెంట్లలో ఉన్న విషయాలే చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళంతా కాంట్రడిక్షన్.